ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మా పరమ యెరూషలేము మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు. ఈ నిత్యకృప అనే కార్యక్రమాలు ప్రతిరోజు అరుణోదయమే దేవుని వాక్యాన్ని మీకు మీ ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైనటువంటి కార్యక్రమాలను దేవుడు మీకు ప్రచురింప చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ఛానల్స్ను కొత్తగా చూసి ప్రభు వాక్యమును వింటున్న వారిని ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు వారికి ఈ వాక్యాలను పంపించండి. దేవుని యొక్క రాకడ సమీపముగా ఉంది. దైవ వర్తమానాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఆశీర్వదించబడి దీవించబడుదురుగాక. మంచిది. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తన గ్రంథము 89వ కీర్తన 27వ వచనాన్ని మనం చదువుతున్నాం. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా చేసేదను. ఈ వాక్యములో మనం గమనించాలి. వాస్తవానికి దావీదు రాసినటువంటి కీర్తనలో కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేసేదను. దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట, జ్యేష్ఠ కుమారులు ఉంటారు, కనిష్ట కుమారులు ఉంటారు. జ్యేష్ఠ కుమారులు అంటే ప్రథమము, ప్రాముఖ్యము, ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. దేవుని వాక్యం ఈరోజు ఆయన యందు విశ్వాసముతో నిలిచినటువంటి ప్రతి ఒక్కరిలో నా జ్యేష్ఠ కుమారులుగా నేను చేయుదునని చెప్తున్నాను. దావీదుని జ్యేష్ఠ కుమారునిగా నేను చేసేదను, భూరాజులందరికంటే అత్యున్నతునిగా చేసేదనని ఈ వాక్యం చెప్తున్నమాట. ఈరోజు మనము దేవుని సన్నిధిలో ఏ స్థితిలో ఉండాలంటే, కొన్నిసార్లు చూడండి, లోకంలో చూస్తే అందరికన్నా నేను పై చేయిగా ఉండాలి, అందరికన్నా నేను గొప్పవాడుగా ఉండాలి, అందరికన్నా నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలని ప్రతి మనిషిలో ఒక ఆలోచన ఉంటుంది. కానీ వాస్తవానికి లోకములో ఉన్నది ఏది కూడా అది జ్యేష్ఠమైనవి కావు. సంపూర్ణమైనటువంటి దేవుని యందు భక్తి విషయములో నీ ఆత్మీయత, నీ ప్రార్థన జీవితం, నువ్వు దేవుడితో నడుచుకునే నిబంధన అంతా కూడా ఆ రేంజ్లో ఉండాలి. నువ్వు అలా ఆలోచన చేయాలి. చాలామంది లోకములో ఆలోచన చేస్తారు, దేవుళ్ళలోకి వచ్చేళ్ళకే రోజు రోజుకి దిగజారిపోతుంటారు. కాబట్టి ఈరోజు వాక్యములో నా జ్యేష్ఠ కుమారుడిగా నేను చేసేదను, నా జ్యేష్ఠ కుమారునిగా నేను చేసేదను. యేసు ప్రభువాని గురించి రాయబడినటువంటి పౌలు గారు కొరింథీ సంఘము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాం. ఇప్పుడైతే నిద్రించున్న వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఈయన జ్యేష్ఠుడు, ప్రథమ ఫలం. మనందరి కోసం, సర్వ మానవాళి కోసము ప్రథమ ఫలముగా ఆయనే మరణానికి అప్పగించబడి మరణమును జయించి మృత్యుము జయుడుగా జయ జీవితము కలిగి పునరుద్ధానుడై లేచినటువంటి క్రీస్తు మనకు ప్రథమ ఫలమై ఉన్నారు. ఆ ప్రథమ ఫలమైనటువంటి యేసుక్రీస్తు నామములో బాప్టిసము పొంది యేసుక్రీస్తు నామమును మనము అంగీకరించి ఆయన చెప్పినటువంటి మాటల చేత, ఉపదేశముల చేత సంఘములు కట్టుకొని, సంఘములు ఆ రీతిగా ఉన్నట్లయితే దేవుని వాక్యమును బట్టి వారు జ్యేష్ఠులుగా ఉంటారు, వారు జ్యేష్ఠమైనటువంటి రీతిగా ఉంటారని వాక్యం చెప్తున్నటువంటి విషయం అది. చూడండి, మనం చదివితే 1 పేతురు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుతున్నాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడినటువంటి నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, బడినది స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన తన శ్రేష్టమైన కనికరము చొప్పున, విశేషమైన కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేశాడు. ఒకటి ఇక్కడ మనం గమనించాలి, ఆయన మనలకు
ఇదిగో అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది దేవుని యొక్క స్వాస్థ్యము ఇవ్వటానికి మనల్ని జ్యేష్ఠులుగా యేసు వైపు తిరిగి ఉండాలని దేవుని వాక్యము ప్రతిరోజు మనల్ని హెచ్చరిక చేస్తుంది. చూడండి 5వ వచనంలో కూడా కడవరి కాలమందు బయలుపరచబడినటువంటి సిద్ధముగానున్న రక్షణ కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని యొక్క శక్తిని కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. 2 ఇక్కడ మనం గమనించాలి. మీ కొరకు సిద్ధపరచబడినటువంటి రక్షణ మీ కొరకు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడుటకు మీ స్వాస్థ్యము అక్కడ భద్రముగా ఉన్నది. ఈ విశ్వాసమును బట్టి సిద్ధపరచబడిన రక్షణలోనికి ఎవరైతే వస్తారో ఆయన వారిని జ్యేష్ఠులుగా నియమించబడినట్లుగా ఇంకను మనం చూసినట్లయితే 6వ వచనాన్ని చదువుతున్నాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గనుక అవసరమును బట్టి నానా విధములైనటువంటి శోధనల చేత ప్రస్తుతమైనటువంటి కొంచెము కాలము మీకు దుఃఖము కలిగి ఉన్నది. ఇదిగో నశించువాడు సువర్ణమును అగ్ని పరీక్షించినట్లు ఇదిగో సిద్ధపరచబడి ఉన్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షపరచబడినప్పుడు మీకు అమూల్యమైన మహిమ ఘనత కలుగునట్లు కారణమగును. ఇక్కడ మనం గమనించాలి. ఈ వాక్యములో మనం చూసినట్లయితే ఖచ్చితంగా మన కొరకు ప్రతి మనిషి కొరకు సిద్ధము చేశాడు రక్షణ. ఆ రక్షణను మనం కాపాడుకొని మొదటగా ఉండాలి. రెండోదిగా మనము గమనించినట్లయితే నానా విధమైనటువంటి శోధనల చేత ప్రస్తుత కాలమందు ఒకవేళ కొన్ని దుఃఖములు కలిగి కొన్ని పరిస్థితులు కలిగిన ఇదిగో నశించిపోతున్నటువంటి సువర్ణము అగ్ని పరీక్షించి ఇదిగో శుద్ధి చేయబడినట్లుగా ఇదిగో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధన చేత పరీక్షలో నిలిచి యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన మీ కొరకు మరి మెప్పును మహిమను ఘనతను మీకు కారణమవుతుంది. అట్టివారే జ్యేష్ఠులుగా దేవుని సన్నిధిలో ఎంచబడతారు. నేను దేవుని సన్నిధిలో గొప్పగా ఉండాలి, గొప్పగా ఆయన సన్నిధిలో శ్రేష్టమైనదిగా జ్యేష్ఠ కుమారుడుగా ఉండాలంటే ప్రియులారా వాక్యం చెప్తున్న మాట రక్షణ ఉండాలి, సిద్ధపరచబడిన రక్షణ ఉండాలి. ఆ రక్షణలో నిలిచే శోధనలో నిలిచే అనుభవం ఉండాలి. మూడోది వాక్యమును బట్టి నీవు శోధించబడినప్పుడు దేవునితో నిలిచినటువంటి అనుభవం నీలో ఉన్నప్పుడు ఆయన నీకు మెప్పును మహిమయు ఘనత కలుగు కారణమవుతుంది. చాలామంది రక్షణ పొందుకొని 4 నెలలకో సంవత్సరానికో 6 నెలలకో 2 సంవత్సరాలకో తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతే జ్యేష్ఠులుగా ఉండరు. దేవుడి సన్నిధిలో దేవుడి దృష్టిలో వీరు గొప్పవారుగా కనపడరు. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట కొంచెము దినమో కొన్ని శోధనలు ఉండొచ్చు, కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కొన్ని పరిస్థితులు కలిగి ఉండొచ్చు. కానీ ఆ శోధనలో నువ్వు నిలిచే ఆ అనుభవాల మధ్యలో నువ్వు దేవునితో నడుచుకునేటువంటి స్థితి ఉండాలని వాక్యం చెప్తున్నటువంటి మాట. రాయబడిన మాటల్లో యాకోబు పత్రికలో 18వ అధ్యాయములో మనం చదువుతున్నాం. 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తన సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యముల వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, తన సంకల్పం యొక్క ప్రకారముగా మనల్ని కనెను. దేనికంటే ఇదిగో సృష్టించబడినవి ప్రథమ ఫలముగా ఉండుటకు సత్యవాక్యము వలనే మనము తన సంకల్పము చొప్పునే ప్రథమ ఫలముగా ఉండాలి. సత్యవాక్యమును మీరు అనుసరించి, జీవవాక్యమును మీరు అనుసరించి జ్యేష్ఠులుగా ఉండటానికి మీరే ఒక ప్రథమ ఫలముగా, ఎందుకంటే మనందరికంటే ప్రథమ ఫలము యేసుక్రీస్తు. ఆయన మరణమై పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానుడై లేచినటువంటి క్రీస్తునందు మనం ఈరోజు గమనించాలి. సత్యవాక్యమును వలన ఇదిగో సకలమైనటువంటి ఆయన చెప్పినటువంటి ప్రకారముగా ఆయన సంకల్పమును నెరవేర్చుటకే. రోమాపత్రికలో 8వ అధ్యాయం 23వ వచనం ఉంటుంది.
8వ అధ్యాయం 23వ వచనములో మనం చదువుతున్నాం. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమును నొందిన మనము కూడా దత్తపుత్రాత్మ కొరకే, అనగా మన దేహము యొక్క విమోచన కొరకే కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అర్థమవుతుందండి? ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందినట్లుగా మనము కూడా దత్తపుత్రాత్మ కొరకే అనగా మన దేహము యొక్క విమోచన కొరకే కనిపెట్టుచున్నాము. దేవుని వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. ఈరోజు దేవుని సన్నిధిలో జ్యేష్ఠులుగా ఉండాలంటే మనము దేని కొరకు కనిపెడుతున్నాం? ప్రభువుని నమ్ముకుంటే ఏదో కలిసి వచ్చేస్తుంది, ఏదో వచ్చేస్తుంది, అది కాదండి. ముందు ఆ మనిషిలో ఉన్న ప్రతి పాప దోషములు పోవాలి, ఆ మనిషిలో ఉన్న లోపాలు తొలగిపోవాలి. అదే మనకు దేవుడి సన్నిధిలో ముందు మొట్టమొదటిగా ఇచ్చేటువంటి ప్రథమ ఫలము. మనము మన శరీరము, ప్రాణ, ఆత్మ, శరీరము దేవునికి అప్పగించుకోవాలి. దేవుని యొద్దకు రండి, డబ్బులు బాగుంటాయండి. దేవుని దగ్గర రానోళ్ళ దగ్గర కూడా ఉన్నాయి డబ్బులు. అసలు డబ్బుతో కాదు, దేవుని రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. మనం దత్తపుత్రాత్మ కలిగి ఉండటానికి, ఆత్మ యొక్క ప్రథమ ఫలముగా ఉండటానికి దేవుడు మనం పిలుచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు నిన్ను జ్యేష్ఠుడిగా తీర్చడానికి. తిమోతికి రాసినటువంటి 2వ తిమోతికి రాసిన పత్రిక 15వ అధ్యాయములో మనం చూడొచ్చు. 15వ అధ్యాయములో మనం చదివినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల్లో 2వ అధ్యాయము 15వ వచనం, దేవుని యొద్ద బాగును గాని సిగ్గుపడని నరులైన పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నున్నాను. నీవే దేవునికి కనపరచుచు కనుగొంటిని, జాగ్రత్త పడుము. ఏ విషయములో కూడా సిగ్గుపడవలసిన అవసరం లేదు. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాడిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొని జాగ్రత్త పడు. సత్యవాక్యమును బోధించే విషయంలో, లేదా ఆ సత్యవాక్యమును అనుసరించే విషయంలో నీకు నీవే దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట. దేవుడికి కనపరుచుకున్నట్లుగా నువ్వు జాగ్రత్తగా ఉండు. అట్టివాడే శ్రేష్ఠుడు. 16లో కూడా మనం చదువుతున్నాం, అపవిత్రమైన వట్టి మాటలకు ఎముకుడవై ఉండుము. అట్టి మాటలాడువాడు మరి ఎక్కువగా భక్తిహీనుడైపోతాడు. అపవిత్రమైనటువంటి వట్టి మాటలు విడిచిపెట్టు. అట్టి మాటలాడేవాడు ఎక్కువగా భక్తిహీనుడైపోతాడు. 17లో కూడా, ఇదిగో కొరుకు పుండు పాకునట్లు వాడి మాటలు పాకును, వారిలో హేయములు. ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ఇద్దరు ఇక్కడ కనపడుతున్నారు. వట్టి మాటలు కాదు. దేవుని వాక్యం చెప్తున్న మాట, కొంతమందికి కొరుకు పుండు పాకినట్లుగా, పాకుతున్నట్లుగా వట్టి మాటలు, హేయమైనటువంటి క్రియలు చేయటం కాదు. 18లోకి వచ్చేళ్ళకే మనం చదువుతున్నాం, వారు పునరుద్ధానమును గతించినను చెప్పిన సత్య విషయములో తప్పిపోయి కొందరు విశ్వాసములో ఇదిగో చెదిరిపోయినటువంటి వారైపోయారు. ఇద్దరున్నారు ఇక్కడ, పిలేహేతును హెమేనితును అని ఇక్కడ మన ఇద్దరు కనపడుతుంటారు. ఈ ఇద్దరు కూడా హితబోధలు చేస్తుంటారు, కొరుకు పుండు పాకినట్లుగా వారి యొక్క ఆలోచన విధానం. అందుకని 19లోకి వచ్చేళ్ళకే, అయినను దేవుని యొక్క సిద్ధమైన పునాది, స్థిరమైన పునాది నిలుపుకొనుటకు ఉన్నది. ప్రభు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవలెనని ఇక్కడ చెప్పాను. రాయబడిన ఈ విషయములలో దేవుడు వాక్యం చెప్తున్న మాట, ముందు ఖచ్చితమైన వాక్యము, ఖచ్చితమైన బోధ, ఉపదేశము యొక్క క్రమము దేవుడి సన్నిధులు అనుసరించి నడుచుకునమనను. దురద చెవులు కలిగిన వారే హితబోధల వైపు కాదు. అర్థమైందండి? కొరకు పుండు పాకినట్లుగా వ్యర్థమైన మాటల కొరకు నువ్వు చెవి యొగ్గక దేవుని యొక్క ఉపదేశమును చేత నువ్వు
అనుసరించి నడుచుకో, అట్టివాడే జ్యేష్ఠుడిగా ఉండుటకు నేను ఇదిగో జ్యేష్ఠమైన కుమారుడిగా చేయదనని చెప్పాను. కాబట్టి దేవుడి వాక్యం చెప్తున్నటువంటి విషయంలో నువ్వు జ్యేష్ఠుడుగాను దేవుని యొక్క ప్రథమ ఫలముగా ఉండటానికి దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. అట్టి విషయములు దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆయన కృపలో నీవు నీ కుటుంబము వాక్యము చేత పరిపూర్ణమైన పరిశుద్ధమైనటువంటి దేవుని మాటలకు విముఖుడువై దేవుడితో నిబంధన లోబడి ఉండు. లోక సంబంధమైన వాటితో వ్యర్థమైన వాటితో నువ్వు వాటితో పాలివారై ఉండొద్దు దేవుడి సన్నిధిలో. అప్పుడే నువ్వు జ్యేష్ఠుడుగాను ఆత్మీయతలో నిలిచినటువంటి వారిగా ఉంటారు. అట్టి కృప ప్రభు మీకు కలుగు చేయనుగాక. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఇచ్చిన ఈ వాక్యమును బట్టి నా జ్యేష్ఠ కుమారుడిగా ఉండటానికి ప్రతి ఒక్కరిని ఏర్పరచుకున్నారు. ఈ భూప్రపంచములో ఇంకా మారని వాళ్ళు, మార్పు చెందలేని వారు, వ్యర్థమైన మాటల వైపు తిరుగుతున్న వారిని మీ వైపు మరలించి క్రీస్తులో పాలివారుగా, క్రీస్తులో ఫలించేవారుగా, వట్టి మాటల వైపు కాదు కానీ ఉపదేశమునకు కట్టుకొని మీ వాక్కుల చేత నడిపించమని ఈ వాక్యం విన్న ప్రతి కుటుంబాలను మీరు దీవించి దర్శించి పరిపూర్ణమైన కృపచేత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.